గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. కటింగ్ ఎక్కడ చేపిస్తావు సిగ్నల్? చాలా బాగా చేస్తున్నాడు. అవునా? నాకు కావాల్సిన చెప్పు మాకు నువ్వు కూడా. ఇప్పుడు ఇంటర్వ్యూలలో ఒక్కొక్కరు అసలుకి పేరు చెప్పడం ఆలస్యం. కటింగ్ లండన్ అలా చేయించుకుంటేనే కట్టింగ్. డిపెండ్స్ ఆన్ మై కన్వీనియన్స్. కానీ 2-3 ఫిక్స్ చేసుకుంటాను. అంతకు ముందు మిర్రర్స్ వీళ్ళకి అక్కడికి వెళ్తుండే అరుణ్ అని. వాడు చేంజ్ అయ్యి ఏ సెలూన్కి వెళ్తే ఆ సెలూన్కి వెళ్తుండే. ఈ మధ్య కాలంలో జస్ట్ ట్రిమ్మింగ్ చేయించుకుంటున్నాను కాబట్టి ఎక్కడంటే అక్కడే. ఇప్పుడు సపోజ్ కంటిన్యూటీ ఉందనుకో, వీ కాంట్ చేంజ్ ఇట్ దట్ మచ్ కదా. సో నా కన్వీనియన్స్ 2-3 చోట్ల పెట్టుకుంటా ఇంటికి దగ్గరలో. ఓకే, బెస్ట్. ఓన్ డ్రైవింగ్? ఆల్వేస్ ఓన్ డ్రైవింగ్. ఓకే. ఈ టాటూస్ ఏంటి ఫస్ట్ నుంచి ఇంట్రెస్టా? ఒంటిదింటే టాటూస్ ఇంట్రెస్ట్ వచ్చిందా అసలు? యాక్చువల్లీ ఏంటి అసలు అదంతా? ఇదైతే రుద్రాక్ష. ఈ చేతికి అన్ని డివైన్ ఉంటాయి. ఓకే. ఈ చేతికి నార్మల్. నార్మల్ అంటే మీనింగ్ ఉంటది కదా ఏదో. ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో 2012-10 ఆ టైంలో వేయించుకున్న మ్యూజిక్. ఓకే. హార్ట్ లోంచి మైక్ బయటకు వస్తుంది. అన్ని టాటూ అంటే మనతో పాటు కాలి బూడిదయ్యేది. ఓకే. నచ్చినవి ఎంచుకోవాలి. ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేరు వేయించుకుని ఆ తర్వాత ఆ రిలేషన్ కట్టేయాక వెళ్ళి లేజర్లు చేయించుకోవడం. అబ్బే, మా అమ్మ చెయ్యి అయితే ఇక్కడ టాటూ ఉంటుంది నాకు. అమ్మ చెయ్యా అంటే అలా చనిపోయి ఐ థింక్ 1 year ముందు వేయించుకున్న టాటూ. మా మమ్మీ అలా ఇలా పట్టుకున్నాడు ఇష్టం. నా భుజం మీద చెయ్యేసి నడుస్తుంది అనమాట. ఓకే. ఊరికే ఎక్కడైతే చెయ్యేస్తుందో అక్కడ ఎగ్జాక్ట్గా టీషర్ట్ మీద వేయించుకుంటున్నానని చెప్పి మొత్తం అదంతా చెప్పి అలా ఎగ్జాక్ట్గా ప్రింట్ కావాలని చేయించుకుని ఇక్కడ వేయించుకున్నాను. హ్యాండ్ అక్కడ పెట్టా. ఎక్కడైతే మా అమ్మ ఇలా పట్టుకుంటుందో అలాగా. సూపర్, గ్రేట్. నా టాటూలు అంటే ఇష్టం. అమ్మ పేరేంటి? రాజేశ్వరి. అందుకే నా క్రికెట్ జెర్సీస్ అన్ని సిడ్ రాజ్ అని ఉంటాయి. సిడ్ రాజ్ అని ఉంటుంది. సిద్ధుబాబు అని పిలుస్తుంది మా అమ్మ. అందుకని సిడ్ అని ఉంటుంది. మా అమ్మ ఫస్ట్ 3 సిడ్ వారి అని ఉంటే బాగోదు కదా. అందుకని మా అమ్మ ఫస్ట్ పేరు తీసుకున్నాను. బాబైనా పాపైనా నువ్వే కాబట్టి సిద్ధుబాబు అంటది. బబ్బు అంటది, సిద్ధుబాబు అంటది. అలాగే పిలుస్తుంది. ఓకే. అమ్మలు అని పిలుస్తుంది. సో అందుకని సిడ్ రాజ్ అని పెట్టుకున్నాను. 18 జెర్సీ నెంబర్. కలిసి వచ్చింది. మా మమ్మీ బర్త్డే డేట్ కూడా 18 అనమాట. అండ్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. అందరు విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ అనుకుంటారు యాక్చువల్లీ. సో నీకు ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ? ధోని ఇష్టము అండ్ కోహ్లీ, వీళ్ళిద్దరు ఇష్టం యాక్చువల్లీ, ధోని అండ్ కోహ్లీ. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లో ఇండస్ట్రీ వాళ్ళతో కొంచెం తక్కువే నీకు రిలేషన్, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం. ఇక్కడ ఎలా ఉంటుంది? రెగ్యులర్ గా మెసేజ్ చేయాలి. ఒక భజన బ్యాచ్లు ఉంటారు కదా. అస్సలు నేను భజనకు చాలా దూరం. వాళ్ళు కూడా ఉంటారు కదా? ఎక్కువ మంది ఉంటారు అనుకుంటా. ఎక్కువ మంది వాళ్ళే కదా. అటెండెన్స్ వేయించుకోవాలి. సో నేను భజన్ బ్యాచ్ కి చాలా దూరం. అండ్ సో నీ వర్క్ ఏంటో, నీ లైఫ్ ఏంటో అంతే. ఇండస్ట్రీలో ఈ ఫంక్షన్ జరుగుతుంది, స్టేటస్ అన్ని పెడుతుంటా, అందరూ చూస్తుంటారు. వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, లేదు పిలిస్తే వెళ్తాను. పిలుస్తుంటారు. ఆల్మోస్ట్ అందరూ పిలుస్తుంటారు. ఆల్మోస్ట్ అందరూ అని చెప్పలేదు. అల్లు శిరీష్ వాళ్ళది. ఎందుకంటే ఐ వర్క్ విత్ అల్లు శిరీష్. ఓకే. వి వర్క్డ్ ఇన్ సేమ్ మూవీ. అండ్ అంతకు ముందు కూడా ప్రైవేట్ పార్టీస్ లో లేకపోతే బాబీ అన్న వాళ్ళ పార్టీ అది వెళ్తుండే. మొన్న విజయ్ దేవరకొండ అది కూడా అయింది, వచ్చావా? ఆ టైంలో ఎక్కడున్నాను? ఉజ్జయిన్లో ఉన్నాను. ఎక్కడో ఉన్నాను. మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు. రేర్. విజయ్ దేవరకొండతో ఎప్పుడు చాట్ చేసి 2 years బ్యాక్ చాట్ చేశాను అంతే. అంటే ఎలా ఇప్పుడు పెళ్లిళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళకైతేనేమో కార్డులు ఇచ్చేస్తారు ఇక్కడ ఇంటికి వెళ్ళి. కొంచెం ఓకే పర్లేదైన ఆర్టిస్ట్ ఏమో మెసేజ్ చేస్తుంటారు, కాల్ చేస్తారు. పిలవద్దామా పిలవకూడదన్న బ్యాచ్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఒక మెసేజ్ చేయటమో లేకపోతే తెలిసిన పిఎల్తోనో ఒక మెసేజ్ పంపించడం చేస్తారు. అది కామన్. లేదు పాపం కార్డు ఇప్పుడు మాకు కొన్ని వస్తుంటాయి. మెసేజ్ ని బట్టి మేము హ్యాంపరు కార్డులు ఈ మధ్యన పోకూడదు పోవద్దో కూడా మేమే డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడు మరీ అంత ఉరికి పోవాల్సిన అవసరం ఎవడుకుంటుందిలే. కానీ ఇప్పుడు పిలిచే వాళ్ళు కూడా ఎంత ఇంపార్టెంట్ అని పిలుస్తారో పోయే వాళ్ళకి కూడా అదే అంత ప్రేమగా వెళ్తాం. ఎగ్జాక్ట్లీ. ఎవడో గొట్టం గోచిగాడు ఎవడో పంపించేసి ఒక మెసేజ్ రమ్మన్నారు అంటే ఉరుక్కుంటా పోయే అంత సీన్ కూడా లేదు. ఇప్పుడు మారిపోయింది. లాస్ట్ 2 to 3 years నుంచి కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఎవరికి వాడే తోపులాగా ఫీల్ అవుతున్నాడు. నాకున్న దాంట్లో నేనే కింగ్ అన్నలాగా ఫీలింగ్ వచ్చేసింది అందరికి.
ఇప్పుడు నేను స్టార్ హీరో పెళ్ళికి పోవాలి, వాడి పక్కన ఫోటో దిగాలి, అది ఒక వీడియో పడాలి, ఒక రీల్ వేయాలి, ఎవరికి లేదు. ఇప్పుడు 90% లేదు. అదే ఇప్పుడు ఇన్స్టాలో ఎవరికి వాళ్ళు ఒకటి మొన్న వీడియో చూసాను డెలింగ్, ఏంటి గడప ఎలా దాటాలి అనేది రీల్ చేసాడు, దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఓకే, జనం అంత ఖాళీగా ఉన్నారా అనిపించింది. ఆడొక పెద్ద సూపర్ హీరో, ఆడికి ఎంత ఫాలోయింగ్ అంటే మాకు ఒక 20,000 మంది ఫాలోవర్లు ఉంటే ఆడికి 1,000,000 ఫాలోవర్స్. ఓకే, మరి వాడికే ఎక్కువ ఉన్నారు కదా. చేసేది ఎట్లా ఉందంటే వాడు మొహం చూపించుకోడు, ఏదో బ్యాట్మెన్ ఏదో మాస్క్ వేసుకుంటాడు, చేసే వేళ చాలా సిల్లీ అనమాట. గడప ఎలా దాటాలి స్టెప్ బై స్టెప్, కాలు ఇలా తీసి ఆ వీడియోకి 1,000,000 లైక్స్. అంతే మరి, చెప్పాను కదా, డిజిటల్ ప్రపంచం వచ్చిన తర్వాత ఎవరు కేర్ చేయట్లేదు ఎవరిని అస్సలు. సినిమా కూడా బాగుంటేనే గతి లేదు థియేటర్కి వెళ్ళటం. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ బ్యాక్ వచ్చిన సినిమాలు అసలు పేర్లు కూడా లేదు ఒకటికి. థియేటర్లో 2-3 ఉన్న సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటిది ఇంకా మేము స్టార్లో, ఇంకా మేము తోపులో ఉన్న ఫీలింగ్లో కొంతమంది బతుకుతుంటే నవ్వు వస్తుంటుంది మనకు కూడా చూసి. ఒరే ఇంకా అక్కడే బతికేస్తున్నారా, బతకండి బతకండి. ఆ చుట్టూ ఒక భజన్ బ్యాచ్ ఉంటుంది, పిఆర్ఓలో పిఏలో ఏదో ఇది ఒక కోవట్ అంట, ఇది ఒక కాంపౌండ్ అంట, అదొక కాంపౌండ్, లాస్ట్ ఇది కాంపౌండ్. అసలు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళాలంటే అసలు ఈ ముగ్గురు గొట్టం మనకేం పని అసలు. ఆ భజన్ బ్యాచ్ యాక్చువల్గా చెప్పాలంటే మన ఇండస్ట్రీలోనే కాదు, అన్ని ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఐటీ నుంచి వచ్చాను కదా నేను, ఐ వర్క్ ఇన్ ఐటీ ఫీల్డ్ కదా. అక్కడ కూడా ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు అనుకో, ప్రాజెక్ట్ మేనేజర్ కింద టీం ఉంటుంది చూసావా, ఆ టీంలో 2-3 భజన్ బ్యాచ్ ఈడుతూనే వెళ్తుంటారు. అవును, బార్లకి వీటిలన్నిటికి ఈడుతూనే ఉంటారు వాళ్ళు, భజన్ బ్యాచ్ అనమాట. మేము ఇంటర్వ్యూస్ కి అన్ని ఇళ్ళకి పోతుంటాం, మాకు తెలుసు కదా. పొలిటీషియన్స్ కామనే, చోట భజన్ డాక్టర్స్ ఫీల్డ్ లో కూడా కామనే, ఎందుకు జాయింట్ ఫ్యామిలీలో కూడా కామన్. కాబట్టి సినిమా 4 కోడలు ఉన్నారు అనుకో, ఒక కోడలు డెఫినెట్ గా భజన్ బ్యాచ్ ఉంటది, సపోర్ట్ ఉంటది. సినిమాల ప్రభావం అంతా వాట్ ఎవర్. కాదు, సినిమా వల్ల ఏంటంటే ఇంకొంచెం రంగుల ప్రపంచం కాబట్టి ఎక్కువ కనిపిస్తుంది అంతే. అంటే లేదు, మన దగ్గర ఏంటంటే వీఆర్ సిట్టింగ్ ఇన్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ రూమ్. అవును, ఎవ్రీబడి వాళ్ళు కాంక్రీట్ వాల్ మధ్యలో ఉన్నారు అంతే. అందుకని మనది కనిపిస్తుంది, వాళ్ళది కనిపించదు, అంతే అంతే తేడా. బట్ నీకు ఇంకా బాగా తెలుసు నాకన్నా ఇక్కడ ఎంతమంది భజన్ బ్యాచ్లు ఉంటారు తెలియదు, అవునా కదా? నేను అంత ఎక్కువ పని దాకే పరిమితమై ఉంటాను నేను. నువ్వుగా చెప్తుంది ఉన్న బ్యాచ్ తెలుస్తారు. తక్కువ మాట్లాడుకుంటే మంచిది, మళ్ళీ స్నిగ్ధాకి ఆఫర్స్ తక్కువ అవుతాయి మళ్ళీ ఎందుకు. లేదు, నేను ఐ డెంట్ కమ్ అక్రాస్, ఎందుకంటే మనం ఎలా ఉంటాం అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారు అంతే. వర్కహాలిక్స్ వీళ్ళందరూ మంచిగానే తెలుసు మన ఇండస్ట్రీలో. అవును, అండ్ వెళ్ళినప్పుడు కూడా డిస్కషన్స్ కూడా చాలా ప్రొడక్టివ్ డిస్కషన్స్ అయ్యి అవుతుంటాయి. స్క్రిప్ట్స్ ఏమైనా చెప్తుంటారు బాగుంటాయి అట్లాగా. సో అంత భజన్ చేయం. డైరెక్టర్స్ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదైనా మంచి ఇది ఉందంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈ భజన్ బ్యాచ్కి ఒక పాజిటివ్ యాంగిల్ ఉంది. ఏంటో చెప్పనా, ఆ స్క్రిప్ట్లో ఇది పడిపోయాక అన్లెస్ యూ మీట్ ఎవ్రీడే నీకు ఆ మనిషి బుర్రలోకి రారు. నాకు సడన్గా ఇప్పుడు ఒక షో వచ్చింది, ఒక ఫీమేల్ సింగర్ని అడిగారు. మొన్ననే నా దాంట్లో ఒక అమ్మాయి పాడింది, అమ్మాయి బాగా పాడింది కాబట్టి ఆ అమ్మాయిని సజెస్ట్ చేస్తా. ఆ అమ్మాయి కన్నా బాగా పాడి ఆ షోకి సూట్ అయ్యేది ఆ అమ్మాయిని కలిసి నాకు కొన్ని నెలలు అయింది. ఆ అమ్మాయి పేరు కూడా నాకు వెంటనే గుర్తురాదు కదా, ఎవరికి స్ట్రైక్ అవ్వదు. అందుకని ప్రతిరోజు వెళ్ళి కొంచెం కనిపిస్తే గబుక్కని మనకు సూట్ అయింది ఏమన్నా తడితే ఇస్తారు కదా అన్న ఆశతో ఉండే బ్యాచ్ కొంతమంది ఉంటారు. అది కాక ఇప్పుడు తెలుగు అవునవును, అది కూడా కొంచెం ఆఫర్స్ తగ్గింది తెలుగు వాళ్ళకి. ఎక్కువ నార్త్లోనూ కోలీవుడ్ వాళ్ళని పిలుచుకుంటున్నారు కాబట్టి అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఆఫ్ సీయింగ్ ఎట్ ఎవ్రీడే అంటే అట్లీస్ట్ వారానికి 2-3 సార్లు అన్న టచ్లో ఉండాలి అనేవాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తారు. మన మర్చిపోతారేమో, వాళ్ళ గబుక్కని ఏమైనా స్ట్రైక్ అయినప్పుడు లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎవరికైనా రిఫర్ చేయాలన్నప్పుడు నా పేరు వస్తుంది అని కలిసే వాళ్ళు ఉంటారు. సో ఉన్న యాక్టర్స్లో ఎవరు నీకు మంచి ఫ్రెండ్స్ అంటే లైక్ నీ రేంజ్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు కదా, కమెడియన్స్ అండ్ మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు మామూలుగా ఏమన్నా తొందరగా స్పెండ్ చేయాలనిపించేది నాగశౌర్య బాబు. సో అప్పుడప్పుడు హీఈస్ ఆల్సో ప్రైవేట్ పర్సన్, అంత ఎక్కువ బయటికి రాడు. అండ్ అప్పుడప్పుడు అలా కూర్చుని చిలిపిగా మాట్లాడుకుంటాం.
చిలిపిగా మాట్లాడుకుంటాం. ఓకే. ఈ చిలిపోయిన పదం ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీకు? ఏమో అలా వచ్చిందబ్బా, ఆ? ఏదో అలా వచ్చింది. అంటే ఇట్స్ గుడ్ వైబ్స్ అంతే కైండ్ ఆఫ్ ఎక్కువ. మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు ఓకే. చక్కగా అలా కూర్చొని. నీ ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు ఎవరన్నా? మా ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటారు బాగానే. మా డైరెక్టర్స్ ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు, నేను మ్యూజిక్ సిట్టింగ్ కూడా మా ఇంట్లోనే పెట్టేసుకుంటాను. సో అట్లాగా మా ప్రస్తుతం వర్క్ చేసేవాళ్ళు అది వస్తుంటారు. ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా బాగుందా సిద్ధు? మూవీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? మధ్యలో చాలా వరకు మూవీస్ తగ్గించావు, అంటే అంత ఆఫర్స్ నేను అప్పుడు లేవు. ఆహాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద అది చేశాను ఆ మధ్యలో. సో ప్రొడక్షన్ సైడ్ ఉండడం వల్ల ఐ వాజ్ నాట్ ఇన్ టు యాక్టింగ్ సైడ్ దాట్ మచ్. ఓకే. దాని తర్వాత నా షోస్ ఇదన్నీ తిరుగుతూ ఉంటాను కదా, అప్పుడప్పుడు డేట్స్ కూడా. ఒకసారి ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ మంత్ 26 నాకు షో ఉంది, ఆ షో డేట్ ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో వచ్చి అందరు డేట్స్ క్లబ్ చేసుకొని ఆ టైంలో షూటింగ్ ఉందనుకో, ఐ కాంట్ టేక్ బ్యాక్ ద డేట్ కదా. ఓకే. అయితే పాపం ఈవెంట్ మేనేజర్ని ఇంకా పలానా వాళ్ళు వస్తున్నారని చెప్పి రాకపోతే పాపం వాడికి ఫ్యూచర్ ఉండదు. సో అట్లాంటివి కూడా ఆలోచి ఈవెంట్స్ ఎక్కువ, నాకు సింగింగ్ ఇష్టం కాబట్టి ఎక్కువ ఈవెంట్స్ అది ఎక్కువ చేస్తుంటాం. సో ఎక్కువ మనీ కూడా అక్కడే వస్తుందా? మనీ బాగానే వస్తుంది, డీసెంట్గా వస్తుంది. ఐ డోంట్ చార్జ్ మచ్. సో ఒక నైట్ ఈవెంట్కి వెళ్తే ఒక 2 lakhs తీసుకుంటావా? 40,000. 40,000. ఓకే. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే. అప్పటి నుంచి. ఓకే. షూటింగ్ వెళ్తే 1 lakh తీసుకుంటావా పర్ డే? లాస్ట్ మూవీ నేను షూటింగ్ చేసినప్పుడు ఐ టుక్ 35 పర్ డే. అందరు దానికి పిలుస్తారు, చూసుకో. పర్వాలేదు. ఓకే. ఎందుకు ఒక మూవీ అది స్క్రిప్ట్ బాగుంది, పాపం ఎక్కువ రోజులు ఉన్నాయి అడిగారని చెప్పి ఈవెన్ ఐ వెంట్ ఫర్ 25 ఆల్సో, 25. ఓకే. సో ఫ్లెక్సిబుల్, నో డిమాండ్. నేను అలా మొదలైంది అప్పటి నుంచి 25. దమ్ము నా చెక్ 25. దమ్ము ఎప్పుడు వచ్చింది? అది అప్పటి నుంచి నేను మార్చలేదు. నేను డబ్బు కోసం చేయట్లా, ఆనందం కోసం చేస్తున్నాను, కంఫర్టబుల్ గా బతకడానికి చేస్తున్నానే కానీ ఎక్కడికో వెళ్ళిపోవాలని కాదు. గ్రేట్. ఇలా అనుకునే ఆర్టిస్టులు ఉంటారా? వాళ్ళ అవతల లాస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ అండి, వాళ్ళే 50 ఇచ్చారు, 1,00,000 ఇస్తే వస్తా అనే వాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు. అలా చాలా మంది ఉన్నారు, అది వాళ్ళ చాయిస్. చాలా మంది 90% వాళ్ళే కదా ఉంది, అది వాళ్ళ చాయిస్. నేనైతే వాడు ఎంత కష్టపడి ఎక్కడి నుంచి అప్పులు చేసి సినిమా తీస్తున్నాడు, మనమంతా ఓకే సబ్జెక్ట్ బాగుంది, ద పర్సన్ డిజర్వ్స్. నీలాగా ఇంకొక 20% 30% ఆర్టిస్టులు అనుకుంటే చాలా సినిమాలు తీయచ్చు. ఇంకా నేను ఎప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ ఓపెన్. నేను ఎప్పుడు ఇంత కావాలని డిమాండ్ చేయలేదు. మీ బడ్జెట్ ఎంత బంగారం అని అడుగుతాను. సూపర్. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేసావు కదా? అందరు హీరోస్తో వర్క్ చేయను. పవన్ కళ్యాణ్ గారితో చేయాలబ్బా, ఏమని అడుగుతున్నాను. ఫేవరెట్ హీరోనా? అంటే ఆయన సంథింగ్ డిఫరెంట్ అంతే. స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ ట్రెండ్. ఆ హీరోలు అట్లా స్టంట్స్ చేయడం అవన్నీ నాకు అప్పుడు చిన్నప్పుడు అలా చూసి ఎస్ మనం చెయ్యాలి. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో ఎందుకు? నాకు యాక్చువల్గా రజనీకాంత్ గారు చాలా ఇష్టం. తెలుగులో మనకి టేస్ట్ మారిపోతుంటుంది, ఎందుకంటే ఆ సినిమాలో ఏం చేశాడని కొంతకాలం ఏమన్నా చేశాడా. సరే ఇప్పుడు అనిపించింది ఎవరు రీసెంట్ గా? ఇప్పుడు నాకు రీసెంట్ గా నవీన్ పోలిశెట్టి ఇది నాకు చాలా నచ్చింది. ఓకే. ద వే హీ పుల్డ్ ఇట్ ఆఫ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు చాలా మంది ఉన్నారబ్బా, తెలియదు, లెక్కలేదు. అంటే ఒకళ్ళ గురించి చెప్తే ఒకళ్ళు హర్ట్ అవుతారు అనే ఇది మనం ఎప్పుడు ఇక్కడ ఏముంటుంది మాట్లాడేస్తా, అట్లా అని ఏముండదు. లేటెస్ట్ అలా చూసిన దాన్ని బట్టి అలా వెళ్తా ఉంటుంది మంది. ఇది కూడా నచ్చింది. వెంకీ మామ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అవి కూడా హీ నోస్ వాట్ ఈస్. చిన్నప్పటి నుంచి అలాగంట. సో ఐ మీన్ హీ నోస్ వాట్ హీ వాంట్స్. అంటే వాళ్ళ ఫ్యాన్స్కి ఏది తెలుసు, వెరైటీగా ట్రై చేస్తారు అండ్ కరెక్ట్గా రీచ్ అవుతారు. సో లేడీ ఫ్యాన్స్ బాగా ఉన్నారు అనుకుంటే ఏంటో అనుకున్నాం, నిజంగా ఇంకొక లేడీ ఫ్యాన్ చెప్తే నిజంగా లేడీ ఫ్యాన్స్ ఎక్కువ వెంకీ మామకి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ లైక్ సుధీర్ బాబు మూవీ సెలెక్షన్ నాకు చాలా నచ్చుతుంది. సుధీర్ బాబు అండ్ శ్రీ విష్ణు స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, వెరైటీగా ఇది చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ 26 మూవీస్ రిలీజ్కి రెడీగా ఉన్నాయా? యప్. ఫ్రైడే అనంతం, ఇప్పుడు నార్త్ స్టార్ వాళ్ళది బ్లాక్ అండ్ వైట్ లో చేశాను. యాక్చువల్లీ ఇది చెప్పడం మర్చిపోయాను, నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూలో నీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటని అడిగావు ఫస్ట్ టైం కలిసి 8 years బ్యాక్. అప్పుడు చెప్పా కదా, ఒక ప్రేమికుడిలో ఏ ప్రభు అని పిలుస్తూ టార్చర్ పెడుతుంది, అట్లాంటి నెగిటివ్ పోలీస్ క్యారెక్టర్. నెగిటివ్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ నెగిటివ్, ఒక రగడ్ పోలీస్ క్యారెక్టర్ నా డ్రీమ్ అని. అది ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో బయటకు వస్తుంది. ఓకే. ఎప్పుడు రిలీజ్ తెలీదు, ఐ థింక్ నెక్స్ట్ 2 months లో రిలీజ్ అవుతుంది. అంతా అయిపోయింది వర్క్ అంతా. షాపింగ్ ఎక్కడ చేస్తావు స్నిగ్ధ ఫైనల్ గా? ఆన్లైన్, ఏది నచ్చితే అదే. అంతే. అమెజాన్
ఫ్లిప్కార్ట్. అమెజాన్ ఇన్స్టాలో గబుక్కని వస్తుంది, అది నచ్చుద్ది, అలా పెట్టేసుకుంటా. ఓకే, బయటికి వెళ్ళి షాపింగ్ చేయవు. బయటికి వెళ్ళి కూడా చేస్తా, ఓకే. ఏది నచ్చితే అదే. సో ఎక్కువ జీన్స్ అండ్ టీ షర్టే చెప్పు. లేకపోతే షూటింగ్కి అది వస్తే వెళ్తే. ఓకే. ఈ ప్రస్తుతం అయితే చెప్పులు వేసుకున్నా. అదే ఎప్పుడే కదా వేసుకునేది? లేదు. హీల్స్ వేసుకుంటావా? చీజ్, ఫ్లోటర్స్, పొర్రెలు, చేపలు అలాంటివన్నీ కొంటా ఉంటా. వెరైటీ చెప్పులు కొన. బ్యాట్ మ్యాన్ ఇష్టం కాబట్టి బ్యాట్ మ్యాన్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. కనీసం వాచ్ కూడా అమ్మాయిలు పెట్టలేదు, అబ్బాయిలేనా? అను అను కానీ డైరెక్టర్స్ ఎవరైనా ఈ అమ్మాయికి మంచిగా పెళ్లి సీన్ ఏదో నుండి తాళి కట్టి శోభనం సీన్ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ సినిమాలో చేయమని నా అర్థం, అంతే, తప్పుగా కాదు ప్లీజ్. టేస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు పీడ కళలో కూడా అలా ఊహించుకోరు, అలా తీద్దాం అనుకోరు. వాళ్ళని నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ సంక్రాంతిద్దాం అనుకోరు. అట్లీస్ట్ రియల్ లైఫ్ లో లేనప్పుడు రియల్ లైఫ్ లో చేయి, కొంతమంది చూడాలి. అబే అవదండి, అబే అవదండి. ఫీల్ రాదా? ఫీల్ రావడం ఏంటి, చక్కగా సినిమాలు, టీవీలో మంచి షోస్ అవన్నీ చూసి ఫ్యామిలీకి అందరు కూర్చుని ఆనందించాలి. అంతేగాని దాని ముందు కూర్చొని టీవీ సెట్ ముందో థియేటర్లో గుండెపోటు వచ్చి మరణించారు ఇట్లాంటి ఎందుకు చెప్పు, ఫిట్స్ వచ్చి కొట్టుకున్నారు ఇట్లాంటి వార్తలు ఎందుకు చెప్పు నీకు? నువ్వు ఆ గెటప్ ఎంగలో జయలలిత గారు ఉన్నట్టు ఉంటావు. ఆవిడ ఎక్కడున్నారో తెలియదు కానీ అక్కడి నుంచి నేను కొడుతున్నారు. నీకు కనిపించట్లేదు, అది నాకు కనిపిస్తుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది, మధ్యలో నన్నెందుకు లాగేవరా? సూపర్. కాదు, ఇది తమిళనాడులో టెలికాస్ట్ అవ్వకుండా ఉండేట్టు చూసుకో. వాళ్ళు ఎత్తుక్కుని వచ్చి మరి మా జయలలిత కాదు, నీకు గెటప్ వేస్తా అని చెప్తున్నా నేను. డెఫినెట్గా చెప్తున్నా, నేను కానీ ప్రొడ్యూస్ చేస్తే నేను క్యాస్ట్ చేస్తా. నిన్ను చీర కట్టించి నీకు విగ్గి కట్టుకోవడం రెడీగా ఉన్నాం. మరి ఎల్వా ఆర్టిస్ట్ అన్నాక అన్ని క్యారెక్టర్స్ చేయాలి, ఓకేనా? ప్రతిదీ చేయాలి. నక్కోజీ నక్కో. నో 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 దేకోజీ అవ్వద్దోరా, చాలా బాగుంటుంది. అదే అవదండి, అదే అవదండి. కళ్ళ కూడా ఊహించుకోవా? అసలు ఊహ కూడా అందదు. కానీ ఇంట్లో ఏదో ఉంటావు, ఇంట్లో నైటీలు వేసుకోవా? నైటీలే ఏం మాట్లాడుతున్నావయ్యా? తెలుగే. చక్క షార్ట్స్, టీ షర్ట్, అంతే అంతే. షార్ట్ బనియన్, ఎవరన్నా తలుపు లాక్ అయినప్పుడు టీ షర్ట్, అంతే. మంచి మంచి బాక్సెస్ కలెక్ట్ చేసుకుంటాను. టామ్ అండ్ జెర్రీ, బ్యాట్ మ్యాన్, మార్వెల్ ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకుంటాను. ఎనీహౌ మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నావు. ఇలా ఎవరు అనుకున్నా కానీ లీడ్ చేయలేరు. సో నువ్వు నీలాగా లైఫ్ లీడ్ చేస్తావు. నిజంగా గ్రేట్. సింపుల్ డైలింగ్ నా ఫండా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకునే అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ అనుకో. అలాంటి మెసేజెస్ చాలా వస్తుంటాయి. బట్ నా ఫండా ఏంటంటే హ్యాపీగా బతుకు, తప్పు చేయకుండా బతుకు, అంతే. ఎవరిని మన వల్ల ఇంకొకరు హర్ట్ అవ్వకూడదు, నిజాయితీగా బతుకు, ఫేక్ గా బతుకు, అంతే అంతే. సో నీలా నువ్వు ఉండు, అంతే. నేనైతే అలానే ఉంటా లైఫ్ లో, ఉన్నట్లు మాట్లాడతా. సో తెలిసిందే కదా మన కాంబినేషన్, అంతే. కానీ నిన్ను రియల్ లైఫ్లో చాలా మంది ఎలా చూడాలో చూశారు కాబట్టి రియల్ లైఫ్లో సీరియస్గా కాకుండా, మరీ నవ్వుతా కాకుండా చాలా సెటిల్డ్గా చేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఇంటర్వ్యూ చేశాను అనమాట. వద్దనుకునే చేశా. అలా చేయాలనుకుంటే వేరే యాంగిల్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అడిగిన క్వశ్చన్ బట్టి మనకు చాలా సెటిల్డ్ గా చేద్దాం. అసలు ఒక మనిషిలో ఉన్న ఆ యాంగిల్ ని, ఆ కోణాన్ని, చెప్పే విధానాన్ని బట్టి రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. ఇకలు పక్కపక్కలు చేస్తూ మాట్లాడుతుంటే అది రిసీవ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్ గా ఒక మనిషిలో ఉన్న యాంగిల్ తెలియాలి. అవును, అది మాటల రూపంలోనే మాత్రమే తెలుస్తుంది. అవును. డెఫినెట్ గా నువ్వు చేసిన బిఫోర్ ఇంటర్వ్యూస్ కి వాళ్ళు అడిగిన రకరకాల క్వశ్చన్స్ కి వేరువేరుగా చెప్పుంటావు, కానీ ఈ రోజు క్లియర్ గా చెప్పావు. ఫర్ ద ఫస్ట్ టైం క్లియర్ గా డైరెక్ట్ గా చెప్పేస్తాను డైలింగ్ ఎప్పుడు కూడా. ఎస్, అది నచ్చింది నాకు ఈరోజు. సో 2026 రాకింగ్ అనమాట. సో మళ్ళీ యా మంచి మంచి మూవీస్ చేయాలి. సో మంచి పోలీస్ రోల్స్ చేస్తున్నావు, నెక్స్ట్ దానికోసం వెయిట్ చేస్తున్నా. హస్బెండ్ రోల్స్ కూడా చేయాలి. హస్బెండ్ రోల్ ఏంటి? కట్టు హస్బెండ్ రోల్ ఏందయ్యా? ఇప్పుడు ఈ కొత్త కోణాలు స్టార్ట్ చేయకయ్యా. హస్బెండ్ రోల్స్ చేసి డజన్ పిల్లలు కనే క్యారెక్టర్ కూడా. హస్బెండ్ రోల్, HUSBAND, హస్బెండ్ రోల్.
ఎవ్వరు వినకండి ఇది. ఎడిటర్ గారు కట్టండి ఇది. సూపర్. సో ఏం చెప్పాలనుకుంటున్నావు సిద్ధు ఆడియన్స్కి? ఆడియన్స్కి నేను ఎప్పుడు చెప్పేది చెప్తాను, నేను బయట చెప్పేదే మన ఇంటర్వ్యూలో కూడా చెప్తా. హ్యాపీగా బతకండి, మన వల్ల నలుగురు ఆనందపడాలి కానీ ఎవరిని హర్ట్ చేయొద్దు. జస్ట్ లివ్ లైఫ్ ఫుల్లెస్ట్. దేని గురించి కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వు చేసేది మంచి అని నీకు తెలిస్తే చాలు, దేవుడు తెలిస్తే చాలు. అంతే. సూపర్. నెక్స్ట్ టైం మీ హస్బెండ్తో మంచి ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ముగిస్తున్నాను. ముందేమో హస్బెండ్ అంటావు, మీ హస్బెండ్తో ఇందాక ఏమన్నావు తెలుసా? హస్బెండ్ రోల్స్ రావాలని అన్నావు తెలుసా? హస్బెండ్ తో రమ్మంటావు. హట్ చేశానా? హట్ అయ్యావా? మేల్ రోల్ ఇచ్చినా చేస్తా, నాకేమి టెన్షన్ ఉండదు. సో అన్నిటికీ రెడీగా ఉన్నావు, నిజంగా గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. ఉగాది రాబోతుంది, విష్ యూ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. తెలుగు వాళ్ళకి ఉగాది అంటేనే ఒక సెంటిమెంట్, మన తొలి పండగ, శుభారంభం. సో నీకు ఇలా స్టార్ట్ అవుతుంది ఈ ఇంటర్వ్యూతోనే. ఇలా స్టార్ట్ అవుతుంది కదా. సో ఇంటికి వచ్చి ఉగాది పచ్చడి చెప్పిస్తాను నేను. నేను బాగుండుతా, నేను వస్తా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.